మండలంలోని అంగలకుదురు గ్రామ పంచాయతీని గత 5 ఏళ్లలో అభివృద్ధి పదంలో నడిపించడం అభినందనీయమని గణేష్ యూత్ అధ్యక్షులు వీరవల్లి మురళి అన్నారు. రూరల్ మండల గ్రామం అంగలకుదురు గ్రామ పంచాయతీ పాలకవర్గం పదవీ కాలం పూర్తి కానున్న నేపథ్యంలో మంగళవారం చివరి సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. గ్రామ సర్పంచ్ ఊసరపు రాజ్యలక్ష్మి అధ్యక్షత వహించారు. ఉప సర్పంచ్ కనగాల నాగభూషణం, వార్డు సభ్యులు పాల్గొన్నారు. గ్రామాభివృద్ధి గత 5 ఏళ్లలో చేపట్టిన పనులపై సమీక్ష నిర్వహించారు. అలాగే ముఖ్య అతిథి వీరవల్లి మురళి మాట్లాడుతూ ప్రజలు ఉంచిన నమ్మకంతో ఈ పాలకవర్గం గ్రామాభివృద్ధి కోసం పనిచేసిందన్నారు. ఉప సర్పంచ్ కనగాల నాగభూషణం మాట్లాడుతూ అనేక ఇబ్బందులను ఎదుర్కొంటూ కూడా ప్రణాళికాబద్ధంగా గ్రామాన్ని అభివృద్ధి చేశామని తెలిపారు. తెనాలి నుంచి వస్తున్న డ్రైనేజ్ సమస్యను పరిష్కరించామని, గ్రామంలోని చెరువును సుందరీకరణ చేసినట్లు చెప్పారు. అనంతరం పంచాయతీ సభ్యులను సన్మానించి వారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ డైరెక్టర్ నలకుర్తి విజయ, ముప్పవరపు సాంబశివరావు, మందా జనార్దన్ రావు, బొడ్డులూరి వేణు, శరణుగిరి, గ్రామ ప్రజలు, నాయకులు పాల్గొన్నారు. కరెక్ట్. అవునన్ను వెళ్దాంపా. రైట్గా రావడంతోనే ఊరి మీద ఎలా చేస్తే బాగుంటుందని ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవటం. మొట్టమొదటిగా పారిశుధ్యం మీద, ఎందుకంటే అనేక రోగాలకి ఆలవాలం పారిశుధ్యం లేకపోతే, అందుకని పారిశుధ్యం మీద మేము ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకొని ఊరంతా, గ్రామంలో ఉన్న ప్రతి బజార్లో ఉన్న మురికాల మీద ఉన్న నాపరాళ్ళని తీయించి సిల్టర్ అంతా తీపిస్తే దాదాపు 150 ట్రక్కులు మట్టి వచ్చింది. అదంతా తీసి బయట పంపించిన తర్వాత కొంత దోమలు తగ్గినాయి. తర్వాత తెనాలి నుంచి ఉన్న డ్రైనేజీ, తెనాలి నుంచి ఉన్న మొత్తం జేఎంజే కాలేజ్ దగ్గర నుంచి బాగు దాకా వెళ్ళాలి. అదంతా ఎక్కువైపోయి గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అవుతుంటే దాని మీద దృష్టి పెట్టి మరి పూడికి తీయించి శుభ్రంగా బాగు దాకా కాలంలో 2-3 సార్లు తవ్వించడం జరిగింది. మేజర్గా దోమల్ని దాదాపు 90% తగ్గించగలిగాము. అలానే ప్రధాన రహదారి వెంబడి ఈ చెరువును అభివృద్ధి చేసుకుంటూ ఉంటే ఈ ప్రాంత వాసులు ఈ విలేజ్ గుండా వెళ్ళే వాళ్ళందరూ ఆహ్లాదకరంగా ఉంటుందని దానికి ఎప్పటి నుంచో కళేబరాలతో చెత్తాచెదారంతో ఉండే చెరువుని మరి సుందరంగా తీర్చుకోవడం జరిగింది. అలానే గ్రామంలో 1వ వార్డు నుంచి 14వ వార్డు వరకు ప్రతి వార్డులో వాళ్ళు వచ్చి నాకు ఇది సమస్య ఉందని చెప్పే పరిస్థితి తెచ్చుకోకుండానే మనమే ఐడెంటిఫై చేసి ఏ రోడ్డు ముందు అర్జెంటుగా చేయాల్సిన ముందు ప్రణాళిక సిద్ధం చేసుకొని రోడ్లు కానీ కాలువలు కానీ చేయడం జరిగింది. పంచాయతీ కాలం 5 సంవత్సరాలు ముగిసిన సందర్భంగా చివరి సమావేశం ఇది. ఏదైతే ప్రజలు ఒక నమ్మకంతో ఆ రోజు తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టారో, ఎక్కడ కూడా ఊరిని పరిశుభ్రంగా ఉంచే దాంట్లో కానివ్వండి, అవకాశం ఉన్న వరకు ఫండ్స్ తీసుకొచ్చి సమస్య ఎక్కడుంటే అక్కడ డెవలప్ చేసే విషయంలో కానివ్వండి, 100% స్ట్రీట్ లైట్లు వెలిగించే దాంట్లో కానివ్వండి, ఊరిని ఒక ప్రశాంతమైన వాతావరణంలో తీసుకొచ్చే దాంట్లో కానివ్వండి, మా పంచాయతీ బోర్డు మెంబర్స్ అందరూ కూడా ఒక కుటుంబంలాగా చక్కగా పనిచేసి ప్రజల యొక్క మన్ననలు పొందే దాంట్లో అందరం కూడా హర్షం వ్యక్తం చేయాలి. పెద్దలందరూ కూడా ఈ ఎన్విరాన్మెంట్ని ఎక్కడ కూడా డిస్టర్బ్ కాకుండా ఒక మంచి వాతావరణంలో ఈ పంచాయతీని ముందు తీసుకొచ్చినందుకు అందరికీ కూడా అభినందన తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో కూడా గ్రామం అంటేనే ఓ ప్రత్యేకత. అంగలకుదురు గ్రామంలో తెలుగుదేశం పార్టీ తరపుని ఏ వ్యక్తిని నిలబెట్టినా తెలుగుదేశం పార్టీ తరపుని అంగలకుదురు గ్రామ నాయకులందరూ కూడా ఒక ఎస్టీ, ఒక ఎస్సీ, ఒక బీసీని సర్పంచులుగా గెలిపించిన ఘనత అంగలకుదురు గ్రామం ఉంది. కాబట్టి అందరం కూడా ఈ పార్టీకి ఎప్పుడు కూడా మేమందరం కూడా మాజీలుగా కాదు, ఈ గ్రామానికి సేవకులుగా మేము నిలిచిపోతాం.